ప్రైజ్ ద లార్డ్. క్రీస్తు ప్రభు వారి మహోన్నత నామంలో ఆడియో వింటున్న ప్రతి ఒక్కరికి వందనాలు మరియు శుభోదయం. అనుదిన వాగ్దానాల ద్వారా మనల్ని ఆదరిస్తూ మరి ఒక ఆరాధనా దినంలో ప్రవేశపెట్టిన దేవునికి స్తోత్రాలు. ఏకీభవిస్తున్న మీ అందరికీ నా వందనాలు. నేటి వాగ్దానం యెషయా గ్రంథం 38వ అధ్యాయం 19వ వచనంలో మొదటి మాటలు చదువుతున్నాను. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. రాజైన హిజ్కియా మరణావస్థలో ఉన్నప్పుడు, మరణ భయంలో ఉన్నప్పుడు దేవుడు హిజ్కియాను స్వస్థపరిచాడు. వాస్తవానికి నీ ఇల్లు చక్కబెట్టుకో అనే వర్తమానం రాగానే హిజ్కియా గోడ తట్టు తిరిగి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. గోడ తట్టు తిరగడం అంటే ప్రజల నుండి ఒంటరి స్థితికి తిరిగాడు. బహుశా ఆ సమయంలో ప్రజలెవ్వరూ కూడా అతన్ని చూసి ఉండకపోవచ్చు, కానీ దేవుడు అతన్ని చూశాడు. మరణం అవ్వాల్సిన హిజ్కియాను దేవుడు కాపాడి 15 సంవత్సరాలు ఆయుష్ను పొడిగించి జీవాన్ని ఇచ్చాడు. అప్పుడు దేవుడు చేసిన అద్భుతాన్ని పొందుకున్న హిజ్కియా ఈ అధ్యాయాన్ని రాస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ తన మనసులో ఉన్న భావాలన్నీ రాస్తూ వచ్చాడని ఈ అధ్యాయంలో మనం గమనించవచ్చు. ముగింపు వచ్చేసరికి అంటున్నాడు, ప్రభువా సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు. మనము దేవుని స్తుతించడానికి అనేకమైన కారణాలు ఉండొచ్చు, కానీ వాటిలో ప్రధానమైనది మనలో ఉన్న జీవమే. భౌతికంగా దేవుడు మనల్ని సజీవులుగా ఉంచాడు. మరొక నెలలో మరొక ఆరాధన దినంలో ప్రవేశించాం అంటే ఇది కేవలం దేవుడు చూపించిన కృప మాత్రమే. ఈ రోజును చూడాలని, ఏవేవో చేయాలని చాలా ప్రణాళిక వేసిన వారు, ఆలోచనలు చేసిన వారు చాలామంది ఉండుండొచ్చు, కానీ చాలామంది గతించిపోయారు. ప్రమాదాల ద్వారా, అనారోగ్యాల ద్వారా, అనుకోని సంఘటనల ద్వారా, రకరకాల కారణాల చేత గతించిపోతున్నారు మనుషులంతా కూడా. అయితే అలాంటి వారి లెక్కల్లో మనము లేము అంటే వారికంటే మనము గొప్పవారం కాదు, కానీ వారికంటే దేవుని కొరకు గొప్ప కార్యాలు ఏవేవో చేసేసామని కాదు, కానీ దేవుడు ఎందుకో తన ప్రేమను మనపై కుమ్మరించి తన దీర్ఘశాంతాన్ని మనపై చూపిస్తూ తన కృపా మహదైశ్వర్యంలో మనల్ని బ్రతికించి ఉంచాడు. అందును బట్టి కృతజ్ఞతతో దేవుణ్ణి ప్రతి ఉదయము స్తుతించే వారమై ఉండాలి. అంత మాత్రమే కాకుండా నేను భౌతికంగా జీవించి ఉండడం అనే విషయాన్ని మాత్రమే కాదు, కానీ శారీరకంగా కంటే ఆత్మీయంగా జీవించి జీవం కలిగి ఉండడం ఎంతో గొప్ప విషయం. అందుకే పౌలు భక్తుడు అంటాడు, పాపము చేత అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా క్రీస్తుతో కూడా మనము బ్రతికించబడ్డాము అని. క్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే చాలామంది అనుకున్నట్టు మతాన్ని స్థాపించడానికో, మనుషులను వేరేక మార్గంలో నడిపించడానికో కాదు, కానీ సర్వలోకాన్ని రక్షించడానికి, జీవముతో నింపడానికి ఆయన వచ్చారు. పాపము అపరాధము మనిషిలో నింపబడి చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు క్రీస్తు ప్రభుని అంగీకరించడం వల్ల ఆధ్యాత్మికంగా మనందరము బ్రతికించబడతాము, జీవము కలిగిన వారమై ఉంటాము. సజీవుడైన క్రీస్తు ప్రభు మనలను పాప జీవితం నుండి విడిపించి జీవముతో నింపి భౌతికంగా మాత్రమే కాక ఆధ్యాత్మికంగా సజీవులుగా ఉంచాడు. జీవాధిపతి అయిన దేవుడు ఆధ్యాత్మికంగా శారీరకంగా మనల్ని జీవింపచేసింది ఎందుకో తెలుసా? ఆయనను స్తుతించడానికే. ఈ దినమును నీవు మరొక నెలలో సజీవుడుగా ప్రవేశించడానికి కారణం నీ దేవుడు సజీవుడై ఉన్నాడు. సజీవుడైన నీవు జీవం కలిగిన నీ దేవుణ్ణి స్తుతిస్తున్నావా? మరి మరణమైపోయిన వారు స్తుతించే అవకాశం లేదు, కానీ మనము సజీవులుగా ఉన్నాం కాబట్టి దేవుని స్తుతించే అవకాశం కలిగి ఉన్నాం. దేవుని మందిరమందు చేరి నిన్ను నన్ను సజీవులుగా నేటి వరకు బ్రతికించుంచిన సజీవులమై సజీవుడైన దేవుణ్ణి కీర్తిద్దాం, స్తుతిద్దాం. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. మా ప్రియులను ఈ దినమంతా ఈ మాటల ద్వారా బలపరచండి. సజీవులుగా మమ్మల్ని ఉంచినందుకు స్తోత్రాలు. సజీవులమై సజీవుడు నీవని స్తుతించే భాగ్యాన్ని మాకు దయచేయండి. ఈ దినమంతా మమ్మల్ని ఆదరించమని అడుగుచు క్రీస్తు ప్రభు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ నైస్ డే. గాడ్ బ్లెస్ us. థ్యాంక్ యూ ఆల్.